ట్రైలర్లో కొత్తదనంతో విజువల్ గ్రాండియర్తో అందరినీ కట్టిపడేసిన గౌతమిపుత్ర శాతకర్ణిపై బాలయ్య అభిమానుల్లో మంచి అంచనాలుంటే సినిమా పరిశ్రమలోని చాలామందికి క్యూరియాసిటీ ఉంది. 79 రోజుల్లో 3 దేశాల్లో షూటింగ్, అది కూడా ఒక చారిత్రాత్మక వీరగాథ విత్ సాంగ్స్ కంప్లీట్ చేయడం అంటే ఒక రకంగా అసాధ్యం. దాన్ని సాధించి చూపించాడు క్రిష్. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు, అందుకే అంత క్యూరియాసిటీ. అయితే నారా రోహిత్ శాతకర్ణి మూవీ చూశాడట. మొత్తం మూవీ చూడలేదు కానీ పోర్షన్స్గా చూశాడట. అందుకే రివ్యూ టైప్లో ఆ హైలైట్స్ గురించి ఆసక్తికరంగా చెబుతున్నాడు. మోస్ట్ అవైటెడ్ మూవీలోని కీలకమైన పోర్షన్లు చూశా, అవి చూస్తే మాటలు రాలేదు. ఈ మూవీని బిగ్ స్క్రీన్పై చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. ట్రైలర్ చూసి అబ్బాయిలు బాబాయిపై పొగడ్తల వర్షం కురిపిస్తే వరుసకు అల్లుడైన రోహిత్ మామ మూవీపై అదిరిపోయే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందించాడు. దీంతో గౌతమిపుత్ర శాతకర్ణిపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి అనేది మాత్రం నిజంగా నిజం. అయితే సినిమా రిలీజ్ డేట్పై క్లారిటీ రావాలంటే మాత్రం జనవరి 5 తర్వాతే, ఎందుకంటే ఈ సినిమా సెన్సార్ అయ్యేది ఆ రోజే. సంక్రాంతి మందే డైలాగ్ కొత్త సినిమా టీజర్ లో చెప్తాను. వైజాగ్ సముద్రం ఎలా అటాచ్ నేను వైజాగ్ ప్రజలు